హాయ్ అండి. నేను డజన్ తాటి గింజలు తెచ్చాను. మొత్తాన్ని అలా 12ని అలా పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకొని చక్కగా ముక్కలు కోసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అస్సలు కొయ్యమాకండి. నేను చిన్న చిన్నవి కోస్తేనే చాలా బాగుంటది. తర్వాత పెరుగు మీద ఉన్న మీగడంతా తీశానండి నేను. చిన్న మిక్సీ జార్‌లో పటిక బెల్లం, యాలకులేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మన పిండిలాగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. నేను 5 గ్లాసులు సరిపడా పెరుగు తీసుకున్నానండి. అందులో పటిక బెల్లం నేను గ్రైండ్ చేసిన మొత్తం దానిలో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా చక్కగా చిలకండి. సబ్జా గింజలు నానేసుకున్నానండి నేను కొంచెం. తర్వాత ఆ సబ్జా గింజల్ని, కోసిన ముక్కలన్నిటిని నేను పెరుగులో యాడ్ చేశాను. చూడండి ఎంత చక్కగా యాడ్ చేశాను నీట్‌గా. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను. పెద్ద పీసెస్ కట్ చేస్తే ఏమైద్దంటే గ్లాస్‌లో పోసేటప్పుడు కింద పడతాయి. సో, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే వీలైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో చేయండి. ఈ రెసిపీ అంతేనండి. చాలా సింపుల్‌గా, డెలీషియస్‌గా ఉంటది. పిల్లలకి, చిన్న పిల్లలకి, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకి ఈ సమ్మర్ సీజన్‌లో చాలా మంచిగా పనిచేస్తదండి. చూడండి ఎంత చక్కగా, చిక్కగా చేసుకోండండి. ఆ చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం వల్ల గ్లాసులో అట్లా పోసినప్పుడు మనకు చాలా బావుంటది. నోట్లో తినేటప్పుడు, మనం తాగేటప్పుడు కూడా మనకి అడ్డం రాకుండా చాలా చక్కగా ఉంటదండి. పటిక బెల్లం వాడండండి. చిన్న పిల్లలు తాగినప్పుడు ఏందంటే వాళ్ళకి జలుబు చేయకుండా ఉంటది. 90% పటిక బెల్లానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. షుగర్ వాడొద్దండి. షుగర్ వాడితే ఏమైద్దంటే పిల్లలకి జలుబు చేస్తది. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగనే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఇంకేదైనా మీకు రెసిపీ ఏమన్నా కావాలి అంటే డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేనది చేసి పెడతాను.